ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఏథెన్సు ప్రజలు ఆ పట్టణంలో నివసించే పరదేశీయులు. తమ కాలానంతా కొన్ని సిద్ధాంతాలను చెప్పడంలోనూ లేక వినడంలోనూ గడిపేవాళ్ళు. మరే పని చేసేవాళ్ళు కాదు. పౌలు హరేయఫగు సభలో నిల్చొని, ఏథెన్సు ప్రజలారా, మీరు అన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నారు. ఇది నేను గమనించాను. నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూశాను. అంతేకాదు, సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద తెలియని దేవునికి అని రాయబడి ఉండడం చూశాను. అందువల్ల మీకు తెలియకుండా మీరు పూజించే ఆ దేవుని గురించి ప్రకటించబోతున్నాను. ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు, ఆకాశానికి భూమికి ప్రభువైనటువంటి దేవుడు మానవులు కట్టిన మందిరాల్లో నివసించాడు. మానవులు దేవుని కోసం చేయగలిగింది ఏదీ లేదు. జీవి పీల్చుకునే గాలిని, కావలసిన ప్రతి వస్తువును ఇచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా? ఆయన ఒక మనుషునితో మానవులందరినీ సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్టు చేశాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు. మానవులు తనను వెతకాలని, గుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలని ఇలా చేశాడు. కానీ నిజానికి ఆయన ఎవరికి దూరంగా లేడు. మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం, ఆయన కారణంగా మనం ఉన్నాం. మీలోని కొందరు కవులు చెప్పినట్టు మనం ఆయన సంతానం. మనం దేవుని సంతానం కదా. అలాంటప్పుడు దేవుడు బంగారంతో కానీ, లేక వెండితో కానీ, లేక రాతితో కానీ చేయబడిన విగ్రహాలు లాంటి వాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కళతో సృష్టించిన విగ్రహం లాంటివాడు. గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసి చూడనట్టు ప్రవర్తించాడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని మారుమనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవరి ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయనే నియమించాడు. ఆయన్ని బతికించి తాను చేయనున్న దాన్ని ప్రజలందరికీ రుజువు చేశాడు. చనిపోయిన వారు యేసు వలె బతికి వస్తారన్న విషయం విని కొందరు అతన్ని హేళన చేశారు. మరికొందరు ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది అని అన్నారు. పరిస్థితులు ఇలా అవడం వల్ల పౌలు ఆ సభ నుంచి వెళ్ళిపోయాడు. కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళల్లో హరేయపాగు అనే సభకు సభ్యత్వం ఉన్న దియోనుసియు అనువాడు, దమరి అనే స్త్రీ మొదలగు వాళ్ళు ఉన్నారు.